జూమ్లో లైవ్లో ఉన్నారు. సో బండారు రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్. సో టీడీపీకి సంబంధించినటువంటి మహానాడు ఇవాళ హైబ్రిడ్ మోడ్లో జరగబోతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ. మరి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం, సరకు సంబంధించినటువంటి ఏదైతే పార్టీ క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా బూత్ లెవెల్ ఏజెంట్లకి ఒక నిర్దేశం చేసేటటువంటి పరిస్థితి. అలాగే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చు అని వస్తున్నటువంటి సంకేతాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసేటటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు ఇటీవల కాలంలో జరిగినటువంటి పార్టీ వైఫల్యాల విషయంలో ప్రజల్లో, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన క్యాడర్లో ఉన్నటువంటి వాటిని తొలగించేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా ఇదే రోజు, అంటే మహానాడు స్టార్ట్ అవుతున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం. సో దీని వెనక ఏదైనా వ్యూహం ఉండొచ్చా, లేకపోతే కాకతాళీయంగా జరిగిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఇంకొక వారం పోతే టైం వేస్ట్ అవుతుంది, సర్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకోవచ్చా? ఏమంటారు సార్? రాజు గారు, మీకు అట్లాగే ప్యానల్లో పాల్గొంటే మిత్రులందరికీ ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని పూర్తిగా ఎక్కువిస్తున్నాను. ఎందుకంటే సమస్య లేదు, ఎవరి పార్టీ వాళ్ళది కదా. కనుక దానికోసం పోటీ ప్రదర్శన అయితే అనుకోవడం లేదు, పోటీ సభ కూడా పోటీ మీటింగ్ అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఉంటది రాజకీయంగా లోపాయికారిగా ఖచ్చితంగా ఈ వార్తను తక్కువ చేయాలంటే ఇంకో వార్త హైలైట్ చేయాలి. ఇప్పుడు పెద్ద గీత చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే పెద్ద గీత కనపడుతుంది కదా, దానికి ఉంటది. స్వార్థాలు ఉండకపోతే పార్టీలు లేవు కదా, పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా, కనుక పెట్టుకోవడం తప్పు కాదు. దీనికోసమే పెట్టారా అంటే కొంతవరకు లోపాయికారిగా అట్లే ఉంటుంది, కానీ చెప్పే మ్యాటర్ని బట్టి విలువ ఉంటుంది కదా అని అంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మహానాడును వర్చువల్ గా నిర్వహించడం మాత్రం చాలా అభినందిస్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను, చాలా మంచి పని అంటున్నాను. మనం అందరికి శుద్ధిగా చెప్పడం కాదు, మనం చేసేటప్పుడు మనం దాన్ని ఆచరించాలడానికి మంచి ఉదాహరణ. వాళ్ళు ఇంతమందిని పక్కన కేంద్రీకరించి తీసుకురావడం, తరలించడం. మేము మొదటి నుంచి ఏమంటున్నాం అంటే ఈ వెనకటి మధ్యయుగాలు లేం కదా, అనవసరంగా జనసమీకరణ, దానికి పెద్ద ఖర్చు, వాళ్ళందరినీ మళ్ళీ ఇళ్లకు సురక్షితంగా పోవడం, లేకపోతే యాక్సిడెంట్ కావడం. గతంలో డిబేట్స్ లో కూడా మీరు ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు రామ్మోహన్ రావు గారు, నాకు గుర్తుంది. గతంలో కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే సమావేశాలంటే జనాలను తీసుకెళ్లిపోయి, బహుశా సింగయ్య చనిపోయినటువంటి సందర్భంలో మనం ఇదే అంశాన్ని మాట్లాడాం. ఆ రోజు మీరు చాలా ఘంటాపదంగా చెప్పారు, ఇదే మాట అన్నారు మీరు, మధ్యయుగంలో లేం మనం, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, మరి టెక్నాలజీని ఎందుకు ఆడుకోలేకపోతున్నారు, ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు, ప్రజలకు సంబంధించిన జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ఆ రోజు మీరు ప్రశ్నించినటువంటి పరిస్థితి గుర్తుంది. క్యారీ ఆన్ సార్. అందుకని సార్ ఏమంటే కాలానికి తగ్గట్టు మనం మారాలి, శాస్త్ర సాంకేతిక రంగాలు మారాలి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, గతంలో 5 ఏళ్ల క్రితం కరోనా రాకముందు ఒక టీవీ ఛానల్ వేస్తే గొప్ప, రెండింటికి అయితే మహా గొప్ప. అప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు 4-5 టీవీలకు మారేవాళ్ళు, అదంతా కూడా రాత్రి దాకా నడిచింది. ఇప్పుడు అట్లా కాదు, రోజు 10-12 టీవీలో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకు? వర్చువల్ గా ఒక సంక్షోభం మరో పరిష్కారం సూచిస్తుంది. అందుకని కరోనా సంక్షోభం మనందరినీ ఏకం చేసి, ఇంతమంది మిత్రులు ప్రతిరోజు కలుసుకుంటున్నాం కదా మనం, మంచిది అంటున్నాను. అందుకని వర్చువల్ గా చేయడం గొప్పది, మంచిది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడడానికి తప్పు కాదు అంటున్నాడు. దాన్ని చెప్పే విషయాన్ని మొన్నటిదాకా చూసాం కదా, గన్ను గొడ్డలి నడిచింది, అంతకన్నా పెద్ద అయితే ఉండదని నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో కూడా ఉంటే కూడా, ఈ మన మీటింగ్ లో కూడా ఉంటే కూడా ఆ మొన్నటి గొడ్డలి కంటే ఎక్కువైతే సంచలనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎవరి వాళ్ళది నా ఉద్దేశం ఏంటంటే, చూసే వాళ్ళందరూ చూస్తారు కదా, మన టీవీ మీడియా ఛానల్ మీరైనా నేనైనా మనం ఏం చేస్తాం, రెండింటిని సమానంగా భావించి రెండింటికి కవరేజ్ ఇస్తాం కదా. ఏది పెద్ద ఏది గొప్ప అనుకుంటే మనం రెండింటికి కవరేజ్ ఇస్తాం. కానీ చెప్పే విషయాన్ని బట్టి ఉంటది, కానీ అరుస్తేనో నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా అరుస్తే వరకుందంటే సత్యం ఒకటే ఉంటుంది, నిజం ఒకటే ఉంటుంది. ఎంత చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, సొంత ప్రజలు, సొంత కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కరెక్టా కాదా, మనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోలేరా? అట్లాగే